నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బైక్ మీద వెళుతూ రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు. అలా చేస్తే ఎక్కడ లేని సంతోషం కలుగుతుందని చాలా మంది లవర్స్ భావిస్తున్నారు. పోలీసుల కళ్ళు కప్పి మరీ అర్ధరాత్రి ఫీట్లు చేస్తున్నారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. బైక్ లవర్స్ ఆచూకీ తెలుసుకొని వారికి క్లాస్ పీకారు. బైక్ మీద వెళుతూ రొమాన్స్ చేసే జంటలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. నిబంధనలను అతిక్రమించి వీరు చేస్తున్న చేష్టలు పోలీసులకు సవాలుగా మారాయి. ఇటువంటి వారిని వెతికి పట్టుకొని మరీ బుద్ధి చెప్తున్నారు, జరిమానాలు విధిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు మన దేశంలోనే అనేక రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రేమికుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. రోడ్డుపై వేగంగా వెళుతున్న బైక్ మీద ఓ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకుంది. దీంతో కోటా పోలీసులు ఆ జంటపై కేసు నమోదు చేసి యువకుడిని అరెస్ట్ చేశారు. వీడియోలో బిజీగా ఉండే రోడ్డుపై ఈ జంట బైక్ పైనే వెళుతోంది. యువతి బైక్ మీద పెట్రోల్ ట్యాంక్ పై కూర్చొని యువకుడిని ముద్దులతో ముంచెత్తుతోంది. యువకుడు బైక్ ను చాలా వేగంగా నడుపుతూ ఇతర వాహనాలను ఓవర్టేక్ చేస్తూ ప్రమాదకర స్థితిలో వెళుతున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆ జంట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కోటాలోని హెర్బల్ గార్డెన్ సమీపంలో జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బండి నెంబర్ను బట్టి ఆర్టీఓ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అతనిని కైతూన్ పట్టణానికి చెందిన మహమ్మద్ వాసిం గా గుర్తించారు. ఈ ఘటనపై కోటా పోలీసులు ఎక్స్ వేదికగా ట్విట్టర్ చేశారు. కదులుతున్న మోటార్ సైకిల్ పై అసభ్యకరంగా ప్రదర్శించిన జంటను కోటా సిటీ పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. మీకు సేవ చేసేందుకు కోటా సిటీ పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొంది. మరో ట్వీట్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా కూడా తెలిపింది. ఐపీసీ సెక్షన్ 294A కింద కేసు నమోదు చేశారు. నిందితుడు మహమ్మద్ వసీం యువతిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిద్దరు చెవులు పట్టించి క్షమాపణలు చెప్పించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయమని, మరెవరు కూడా ఇలా చేయవద్దునని వారు చెప్పించారు. रोड पर मोटरसाइकिल चलाकर चलते हुए मोटरसाइकिल पर जो अश्लील कृत्य किया है, जिससे हमने हमारा जीवन भी खतरे में डाला है तथा लोगों का भी जीवन खतरे में डाला है। भविष्य में ऐसी गलती नहीं करेंगे। हम आमजन से अपील करते हैं कि कोई भी ऐसा काम न करे, ऐसी गलती नहीं करे, इसकी कानूनी कार्रवाई होती है। वह हमारे साथ हो रही है, इसलिए आमजन से अपील करते हैं कि कोई भी ऐसी गलत हरकत न करे। जब बहुत बड़ी गलती हो गई, ऐसा कभी नहीं करेंगे। हम प्रशासन से माफी मांगते हैं, आमजन से माफी मांगते हैं। ऐसा कभी नहीं होगा, ऐसी गलती कभी नहीं होगी साहब, कभी नहीं होगी। మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.